చాలా మంది కూడా అక్షయ తృతీయ రోజున ఉప్పు కొంటారు. అక్షయ తృతీయ రోజున ఉప్పు కొని దానం చేయడం వల్ల వారి జీవితంలోని అన్ని కష్టాలన్నీ తొలగిపోతాయని కూడా నమ్మాలి. అలాగే అన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అక్షయ తృతీయ రోజున ఉప్పు దానం చేయడం ద్వారా పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయి. అక్షయ తృతీయ రోజున ఉప్పు కొనడానికి ఇదే అసలైన కారణం కూడా. ఈ అక్షయ తృతీయ రోజున ఎలాంటి ఉప్పు కొనాలి అంటే సాధారణ రాతి ఉప్పును కొనడం శుభప్రదం. అక్షయ తృతీయ రోజున రాతి ఉప్పు కొనడం వల్ల లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని కూడా మన శాస్త్ర పురాణం. ఇలా చేయడం ద్వారా ఇంటి వాస్తు దోషం కూడా తొలగిపోతుంది. ఈ అక్షయ తృతీయ రోజున కొన్న ఉప్పును బాత్రూమ్ లో ఒక గాజు గిన్నెలో ఉంచుకోవాలి. దీనివల్ల ఆ వాస్తు దోషాలు తొలగిపోతాయి. అంతేకాదు ఈ అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేసిన ఉప్పును వంటలో కూడా ఉపయోగించవచ్చు. అక్షయ తృతీయ రోజున రాతి ఉప్పుని కొనడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ రాతి ఉప్పు కొనడం చాలా పవిత్రమైనదిగా భావించాలి. రాతి ఉప్పు భౌతిక సుఖాలకు అధిపతి అయిన శుక్రుడికి మానసిక ప్రశాంతతకు కారణమైన గ్రహం. ఆ చంద్రుడికి సంబంధించినదని కూడా నమ్మాలి. కనుక ఈ రోజున రాతి ఉప్పు కొనడం వల్ల సంపద పెరుగుతుంది. భక్తుల యొక్క మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.